గైస్ ఈ సేల్లో ఒక మంచి ఏసీ తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే కొన్ని నిమిషాలు ఈ వీడియో కోసం కేటాయించి కంప్లీట్గా వీడియోని చూసిన తర్వాత అప్పుడు వెళ్ళి ఏసీ అయితే తీసుకోండి. దీంట్లో మీకు ఏ పాయింట్ హెల్ప్ఫుల్ అయినా మీకు కొన్ని వేల రూపాయల వరకు సేవ్ అవుతాయన్నమాట. బికాజ్ ఎందుకు అనంటే ప్రీవియస్తో కంపేర్ చేస్తే 2026 అనేది కంప్లీట్గా ఏసీలన్నీ కూడా చేంజ్ అయిపోయాయి. 2026లో అన్ని బ్రాండ్స్ దాదాపుగా కొత్త ఏసీ మోడల్స్ని అయితే లాంచ్ చేశాయన్నమాట. సో ఇక్కడ చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనం 2025 మోడల్ తీసుకోవాలా 2026 మోడల్ తీసుకోవాలనేది కూడా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈరోజు వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు అంటే కొన్ని బ్రాండ్స్ మనము ఓల్డ్ మోడల్ కొనడమే మనకి బెటర్ అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎలా బెటర్ అవుతుంది ఏంటి అనేది దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది టన్ అనమాట. మనం 1 టన్ తీసుకోవాలా 1.5 టన్ తీసుకోవాలా లేదా 2 టన్ తీసుకోవాలా ఫస్ట్ మనం ఇక్కడ డిసైడ్ అవ్వాలి. అది ఎలా డిసైడ్ అవ్వాలి అంటే మీ రూమ్ సైజ్ని బట్టి డిసైడ్ అవ్వాలి. మీ రూమ్ సైజ్ కనుక ఒక 120 స్క్వేర్ ఫీట్ లేదా 130 స్క్వేర్ ఫీట్ ఉందంటే మీకు 1 టన్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అయితే అవుతుంది. ఒకవేళ మీ రూమ్ సైజ్ అనేది 150 స్క్వేర్ ఫీట్ నుంచి 170 స్క్వేర్ ఫీట్ వరకు ఉంది అని అనుకుంటే మీకు 1.5 టన్ అయితే ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా మీరు 1.5 టన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లేదు మీ రూమ్ సైజ్ అనేది ఒక 180 స్క్వేర్ ఫీట్ లేదా 170 స్క్వేర్ ఫీట్ కంటే అబోవ్ ఉంది, ఒక 200 స్క్వేర్ ఫీట్ వరకు ఉందంటే మీరు 2 టన్ ఏసీకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇక టన్నేజ్ విషయానికి వస్తే టన్నేజ్ మీకు 1.5 టన్ను ట్రూగా రావాలి అని అంటే మాత్రం వాటేజ్ ఖచ్చితంగా మీరు ఇక్కడ చెక్ చేయాల్సి ఉంటుంది. 5280 వాట్ ఉంది అని అనుకుంటే మాత్రం అప్పుడే మీకు అది ట్రూ 1.5 టన్ అవుతుంది. అలా లేదు అనుకుంటే మాత్రం అది ట్రూ 1.5 టన్ అయితే కాదు. సో చాలా బ్రాండ్స్ మనకి ఏం చేస్తున్నాయంటే 1.5 టన్ అని చెప్పి అమ్మేస్తూ ఉన్నాయి, కానీ రియల్ టైంలో మనం అక్కడ వాటేజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి అంత అయితే ఆఫర్ చేయట్లేదు అనమాట. సో ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇంకా కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే మనకి కొన్ని అయితే కూలింగ్ కెపాసిటీ ఇస్తున్నాయి, అంటే ట్రూ 1.5 టన్ ఇస్తున్నాయి, కానీ స్మార్ట్ ఫీచర్స్ ఇవ్వట్లేదు. కొన్ని మనకి స్మార్ట్ ఫీచర్స్ ఇచ్చి కూలింగ్ కెపాసిటీని తగ్గించేస్తూ ఉన్నాయన్నమాట. సో మీకు ఏది కావాలి అనేది మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటికి రెండు సార్లు మీరు డబుల్ క్రాస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అయితే తీసుకోండి ఫీచర్స్ కావాలా లేదా కూలింగ్ కెపాసిటీ కావాలా అనేది. నెక్స్ట్ స్టార్ రేటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొత్త రూల్స్ ప్రకారం ఏదైతే మనకి 2026 రూల్స్ ఉన్నాయో దాని ప్రకారము 2025లో వచ్చినటువంటి ఏవైతే 5 స్టార్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనకి 4 స్టార్ ఏసీలు అయితే అయ్యాయి. ఏదైతే మనకి 4 స్టార్ ఉన్నాయో అవి 3 స్టార్ ఏసీలు అయ్యాయి. 3 స్టార్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి 2 స్టార్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు ఏవైతే 2026లో వస్తున్నాయో దాన్ని కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. వాటి యొక్క ఐసీఆర్ వాల్యూస్ కానీ అన్నీ కూడా చేంజ్ అయిపోయాయి. దీనివల్ల మనకి కరెంట్ బిల్లులో తేడా వచ్చేస్తుంది, చాలా ఏదో వేలల్లో తేడా వచ్చేస్తుందని చాలామంది మిమ్మల్ని భయపెడుతూ ఉంటారు. కానీ రియల్ టైంలో మీకు అంత పెద్ద తేడా అయితే ఉండదు. సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2026లో ఒక క్యారియర్ ఏసీ తీసుకున్నారనుకోండి మీరు 2026 మోడల్, దాని పవర్ బిల్ కనుక చూసుకున్నట్లయితే ఒక మంత్కి మనము 1150 రూపీస్ వచ్చింది అనుకోండి. అదే మనము 2025 మోడల్ వోల్టాస్ ఏసీ తీసుకున్నాం అనుకోండి, దాని పవర్ బిల్ అనేది మనకి 1305 రూపీస్ అయితే వస్తుంది. సో ఈ రెండింటి మధ్య తేడా ఎంత ఉంది అని చూస్తే మాత్రం మనకి పెద్ద తేడా అయితే ఉండదు. కానీ ఏసీ మధ్య తేడా కనుక చూసుకున్నట్లయితే మాత్రం 3500 రూపీస్ నుంచి 4000 రూపీస్ వరకు అయితే తేడా ఉంటుంది అనమాట. కానీ దీనంతా మనం ఎప్పుడు రికవరీ చేయాలి, మనకి ఇయర్స్ అయితే టైం పడుతుంది అనమాట. అందుకే మనము కొనేటప్పుడు 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి 1.5 టన్ అయినా అంటే 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ఏసీ ఎవరు కొనాలి అంటే రోజుకి నేను ఒక 8 గంటల కంటే పైన వాడతాను అనుకుంటే మాత్రమే మీరు 5 స్టార్ ఏసీకి అయితే వెళ్ళండి. అంతకంటే నేను తక్కువ వాడతాను అనుకుంటే మాత్రం మీకు 3 స్టార్ ఏసీ అనేది మోర్ దెన్ ఎనఫ్ అయితే అవుతుంది. ఇక నేను ఒక టాప్ 4 ఏసీలు అయితే మీకు రికమెండ్ చేస్తున్నాను. బడ్జెట్లో వస్తున్నటువంటి బెస్ట్ ఏసీల గురించి అయితే చెప్తున్నాను అనమాట. సో మీరు వీటిని కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. ఇక్కడ నేను ఫస్ట్ చెప్తున్నది వచ్చేటప్పటికి క్యారియర్ అనమాట. క్యారియర్ 2026 మోడల్, ఇది ఫ్లెక్సిబుల్తో వస్తుంది. ఈ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు ఒక 42,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. మీకు ప్రైస్ అనేది అటు ఇటుగా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది, చెక్ చేసుకుంటుండే. రేపు సేల్లో మనకి ఇంకొంచెం తక్కువకి అయితే వస్తుంది అనమాట. దీని కూలింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి 1.36 టన్ అయితే ఉంటుంది. సో టన్ మీకు 1.36 టన్ ఉన్నప్పటికీ కూలింగ్ కెపాసిటీ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మీకు జియో ఫెన్సింగ్ అయితే ఉంటుంది. మీరు రూమ్ దగ్గరికి రాగానే, మీరు హౌస్ దగ్గరికి రాగానే దీని అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మీరు రూమ్లోకి వచ్చేటప్పటికి కూలింగ్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు బడ్జెట్ తక్కువ ఉంది, నాకు మంచి ఏసీ కావాలి అనుకుంటే మీకు వోల్టాస్ 2025 మోడల్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. 38,000 రూపీస్కి అయితే వస్తుంది. తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఈ మంత్ మే 31 లోపు కనుక తీసుకున్నారు అనుకుంటే మాత్రం మీకు 5 ఇయర్స్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు దీన్ని ఖచ్చితంగా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పానాసోనిక్ ఏసీ. సో పానాసోనిక్ అనేది అసలు భయంకరమైన క్రేజ్ అయితే ఉంటుందన్నమాట. పానాసోనిక్కి 2026 మోడల్ 45,000 రూపీస్ నుంచి 44,000 రూపీస్ వరకు అయితే ఉంది. దీంట్లో మనకి డస్ట్ బస్టర్ ఫీచర్ అయితే ఉంటుంది. ఏదైతే అవుట్డోర్ యూనిట్ ఉందో ఇది మనకి సెల్ఫ్గా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి బెస్ట్ PM01 ఫిల్టర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక టాప్లో వచ్చేటప్పుడు మనకి డైకిన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏసీ అయితే మనం చెప్పుకోవాలి. దీన్ని ఎక్కువ మందికి ట్రస్ట్ ఉన్నటువంటి ఏసీ, అలాగే బడ్జెట్లో కింగ్ అనే ఏసీ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా మనం డైకిన్ అని అయితే చెప్పుకోవచ్చు.
తీసుకోవచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, దీంట్లో మీకు ఫీచర్స్ అయితే ఆఫర్ చేయరు, మంచి కూలింగ్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మీకు ట్విస్ట్ ఏంటి అని అంటే, ఏదైతే 2026 మోడల్ ఏసీ ఉందో డైకిన్ది, ఇది మీకు కేవలం 5000 వాట్స్తోనే వస్తుంది. అదే మీరు 2025 మోడల్కి వెళ్ళారనుకోండి 5280 వాట్స్తో వస్తుంది, అంటే ట్రూ 1.5 టన్తో వస్తుంది. ఏదైతే మీకు ఈ 2026 మోడల్ ఉందో ఇది మీకు 5000 వాట్స్ నుంచి 5800 వరకు మీరు పెంచుకోవచ్చు అనమాట. సో ఇది మీకు ఇక్కడ బెస్ట్ థింగ్ అనే చెప్పుకోవచ్చు. అంటే పాతది మనకి ట్రూ 1.5 టన్లో వస్తుంది, ఇది మనకి ట్రూ 1.5 టన్తో అయితే రావట్లేదు. కానీ ఈ రెండింటి మధ్య తేడా కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు ఒక 7000 రూపాయల నుంచి 8000 రూపాయల వరకు డిఫరెన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా నా చాయిస్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా 2025 మోడల్కి వెళ్ళమనే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మీకు రెండిట్లో కూడా ఏం పెద్ద చేంజెస్ ఏమి ఉండవు, రెండిట్లో ఏమి మనకి ఎరగదీసే అంత స్పెసిఫికేషన్ ఫీచర్స్ పెద్ద ఏం తేడా ఉండదు. కాబట్టి కూలింగ్ కెపాసిటీ పరంగా చూసినప్పటికీ మంచి కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. ప్రైస్ పరంగా చూస్తే మనకి పెద్ద తేడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం 2025 మోడల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక నెక్స్ట్ ఏసీ కనుక చూసినట్లయితే ఎల్జీ నుంచి ఎల్జీ 2025 డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ అనమాట. అదేంటి 2025 మోడల్ అని అంటే, ప్రీవియస్ ఏదైతే 2025 మోడల్ ఉందో ఇప్పుడున్నటువంటి 2026 మోడల్తో కంపేర్ చేస్తే 7000 రూపాయల వరకు ప్రైస్ డ్రాప్ అయితే ఉందన్నమాట. సో అందుకోసమే నేను దీన్ని అయితే రికమెండ్ చేస్తున్నాను. దీంట్లో మీకు విరాట్ మోడ్ అయితే ఉంటుంది. మీరు ఆన్ చేసిన వెంటనే కొన్ని నిమిషాల్లోనే రూమ్ అంతా కూడా మీకు కూల్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. సో కొన్నిసార్లు మనం 26 మోడల్ తీసుకోవాలి, కొన్నిసార్లు మనం 25 మోడల్ చేసుకోవాలి. అందుకే వీడియోని ఎండింగ్ వరకు చూడమని అయితే చెప్పాను. సో చూసారు కదా, ఈ 2026లో మీరు కళ్ళు మూసుకొని కొత్తదే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. స్మార్ట్ చాయిస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు వీటిని పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం వీటి యొక్క లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే వ్యూ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేస్తే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, కింద హై పాయింట్స్ వస్తే హై పాయింట్స్ అయితే ఇవ్వండి. అలాగే మీకు ఇప్పుడు ప్రెజెంట్ సేల్ జరుగుతుంది కదా, మంచి డీల్స్ వచ్చినప్పుడు మంచి ఆఫర్ ప్రైస్లో మీకు ఏసీస్ వచ్చినా, టీవీస్ వచ్చినా, వాషింగ్ మిషన్ వచ్చినా, ఇలా ఏ వచ్చినా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తుంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, దాని మీద స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు అక్కడ నేను పోస్ట్ చేస్తాను. అట్లీస్ట్ ఈ సేల్స్ అయిపోయేంత వరకు అయినా సరే టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటేనే జాయిన్ అవ్వండి. ఇది గైస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ అయితే ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.